హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 56వ భాగం. తర్వాత రోజు శ్రీధర్ రుద్రాక్ష చేతుల్లో ఆ ఇంటిని తన మేనల్లుడి పేరు మీదకి మార్చినట్టు దాని గార్డియన్గా దక్షిణ పెట్టినట్టు ఉన్న పేపర్స్ పెట్టింది. దెబ్బకి రుద్రాక్ష మొహం చిన్నబోయింది. కానీ శ్రీధర్ వాళ్ళు బలవంతం చేయటంతో తప్పక ఒప్పుకొని దానిని తీసుకుని దానికి బదులుగా శ్రీధర్కి వేరే ఆస్తి రాసి ఇచ్చేశాడు. రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి. ఎంత స్పీడ్గా అంటే శ్రీధర్కి 9వ నెల కూడా పడి టెన్షన్ పడటం కూడా మొదలయ్యి బీపీ లో హై అవుతూ వస్తుంది. డాక్టర్ ఎన్నిసార్లు చెప్పినా తను స్ట్రెస్ తీసుకోవటం తగ్గించలేదు. దానివల్ల బేబీస్కి కూడా డేంజర్ అయ్యే అవకాశం ఉందని వార్నింగ్ ఇవ్వటంతో శ్రీ ఇంటి దగ్గర ఉంటూ శ్రీధర్ని జాగ్రత్తగా చూసుకుంటూ చిన్న చిన్న నీతి కథలు చెప్తూ తనలో కొంతలో కొంత భయాన్ని పోగొడుతూ వచ్చాడు. మరోవైపు పెద్దవాళ్ళు డెలివరీ గురించి భయపడాల్సిన అవసరమేమీ లేదు. ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ స్టేజ్ దాటాల్సిందే. ఆ స్టేజ్ దాటితే అంతులేనంత ఆనందం పొందుతారు, అది మర్చిపోకు అని మోటివేట్ చేశారు. అలా అందరి మోటివేషన్ మధ్య శ్రీధర్ కొంత నార్మల్ అయిపోయింది. దక్ష కూడా చాలా వరకు శ్రీధర్కి సపోర్ట్గానే మాట్లాడింది. అప్పటికే దీక్షిత్కి 4వ నెల వచ్చి బోర్లా తిరగటం స్టార్ట్ చేసి మనుషుల్ని గుర్తుపడుతూ బోసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు. ఇప్పుడు దీక్షిత్ ఇంటికి యువరాజుగా మారిపోయి అందరూ తనని ముద్దు చేస్తూ కిందకి దించే అవసరం కూడా లేకుండా చేతుల్లోనే ఎత్తుకుంటూ తిప్పుతూ ఉన్నారు. ఇంకోవైపు రుద్రాక్ష్ దక్షకి తనకి మధ్య గ్యాప్ వచ్చినా సరే దక్ష హెల్దీగా లేదని చాలా స్ట్రాంగ్ అయ్యాకే మరో స్టెప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యి మామూలుగా ఉంటూ ఆఫీస్ వర్క్ చూసుకుంటూ శ్రీధర్ని ఇంటి దగ్గరే ఉంచేశాడు. శ్రీని ఇంటి దగ్గరే ఉంచేశాడు శ్రీధర్కి తోడుగా. అలా మరో వారం రోజులు గడవటమే ఒకానొక ఉదయం శ్రీధర్కి సడన్గా నొప్పులు మొదలయ్యాయి. అప్పటికే ఎవరు తమ పనులకు వెళ్ళకపోవటం వలన వెంటనే శ్రీధర్ని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరారు. వెళ్ళటానికి ముందే శ్రీ ముందుగానే ఇన్ఫార్మ్ చేయటంతో డాక్టర్ కూడా వచ్చేస్తూ ఉండటంతో శ్రీధర్ని లేబర్ రూమ్కి తీసుకువెళ్లారు. లోపలికి వెళ్ళిన డాక్టర్ శ్రీధర్ని పూర్తిగా చెక్ చేశాక కంగారుగా బయటికి వచ్చి తనకి ఇప్పటికే మల్టిపుల్ ఆపరేషన్స్ అయ్యాయి కాబట్టి తనకి నార్మల్ డెలివరీ అవ్వటం చాలా కష్టం. పెయిన్స్ రావటమే చాలా డేంజర్ అని చెప్పాలి తనకి. సో మనం సి సెక్షన్కి వెళ్ళటం బెటర్. ఇది నేను కావాలని చెప్పటం లేదు. దక్ష విషయంలో తనకి నార్మల్ డెలివరీ కోసమే ట్రై చేశాను, అది గుర్తుంచుకోండి. బట్ శ్రీధర్ కండిషన్ వేరు. తనలో విల్ పవర్ కొంచెం తక్కువగానే ఉంది, దానివల్ల పెయిన్స్ భరించలేదు అని చెప్పటంతో శ్రీ ఇంకేం ఆలోచించకుండా సి సెక్షన్కి వెళ్ళండి డాక్టర్ అని చెప్పటమే. ఓకే అయితే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి అని చెప్పి లోపలికి వెళ్ళిన డాక్టర్ శ్రీధర్ నొప్పులు తగ్గేలా ముందుగా ఇంజెక్షన్ చేసి తన బీపీ షుగర్ అన్నీ చెక్ చేశాక ఆపరేషన్కి రెడీ చేస్తున్నాము. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడకండి. మీరు టెన్షన్ పడితే మీ బేబీకి ప్రమాదం అని శ్రీధర్తో గట్టిగా చెప్పి అరగంటలో ఆపరేషన్కి సిద్ధం చేశారు. అప్పటికే మత్తుమందు ఇవ్వటంతో బాడీ మొత్తం ప్యారలైజ్ అయ్యింది, ఒక్క తల తప్ప. మరో 10 నిమిషాలకి ఆపరేషన్ థియేటర్ నుంచి చిన్నపిల్ల ఏడుపు వినిపించటంతో అందరి మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది. మరో 10 నిమిషాలకి బేబీని తీసుకొని బయటికి వచ్చిన నర్స్ బాబు పుట్టాడు అనటమే శ్రీ మొహం కొంచెం మాడిపోయింది. అది చూసి రుద్రాక్ష నవ్వుకుంటూ, నేను అనుకుంటూనే ఉన్నాను బావా నీకు కూడా అబ్బాయే పుడతాడని. బికాజ్ ఆడపిల్లలు బాడీని బట్టి అమ్మాయో అబ్బాయో చెప్పచ్చు. అలా శ్రీధకి దక్షకి సేమ్ సింటమ్స్ ఉన్నాయి ఈ ప్రెగ్నెన్సీ టైంలో.
అందుకే మాకు బాబు పుట్టినప్పుడే చెప్పాను, నీకు కూడా బాబే పుడతాడేమోనని. అలాగే జరిగింది అని నవ్వుతూ అనటంతో, సరేలే ఎవరైతే ఏంటి, మాకైతే ఒక బిడ్డ పుట్టాడు కదా, ఇక చాలు అని కొంతలో కొంత సంతోషించాడు శ్రీ. మరోవైపు శ్రీ అమ్మ వాళ్ళకు కూడా ఆడపిల్ల పుడితే బాగుండనిపించింది. కానీ ఆ దేవుడు ఇచ్చిన వరప్రసాదాన్ని వేలెత్తి చూపించే దుస్సాహసం చేయలేక తమ వారసత్వాన్ని పెంచటానికి మరొక తరం వచ్చిందని సంతోషించారు. శ్రీ తన చేతుల్లో ఉన్న బాబు అమాయకమైన మొహాన్ని చూసి మొదటిసారి తండ్రైన ఆనందాన్ని పొందుతూ, ఎలా అయితే రుద్రాక్ష ఎమోషనల్ అయ్యి బాబు బుగ్గల మీద ముద్దులు పెట్టాడో సేమ్ అలానే ముద్దు పెట్టి ఏడిపించేశాడు. మరో 10 నిమిషాలకి డాక్టర్ బయటికి వచ్చి, ముందుగా బాబుని పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించండి, ఆ తర్వాత పౌడర్ రాసిస్తాను, ఫీడింగ్ చేయండి, శ్రీధ ఇప్పుడిప్పుడే తిరిగి నార్మల్ అవ్వలేదు అని చెప్పటంతో సరే అని చెప్పాడు. రుద్రాక్షిని తీసుకొని పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళిన శ్రీ ముందుగా బేబీని చెక్ చేయించి అంతా బాగుంది అని చెప్పాక తిరిగి ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వచ్చాడు. అప్పటికే శ్రీధకి కుట్లు వేయటం అన్నీ కంప్లీట్ అయిపోవటంతో స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేస్తూ అప్పుడే స్ట్రక్చర్ మీద బయటికి తీసుకువచ్చారు. తనకి బాడీ మొత్తం ప్యారలైజ్ అయ్యి బ్రెయిన్ యాక్టివేట్గానే ఉండటంతో బయటికి రావటమే శ్రీ వైపు చూసింది. శ్రీ ఏమైనా డిసప్పాయింట్ అయ్యాడేమోనని. బికాజ్ అందరికంటే ముందుగా బాబుని చూసింది శ్రీధనే కాబట్టి. కానీ శ్రీమోహన్లో తను ఊహించినటువంటి బాధ కనిపించకపోవటంతో సంతోషించి స్పెషల్ రూమ్కి వెళ్ళింది. మత్తు దిగకపోవడంతో నర్సులు జాగ్రత్తగా శ్రీధని బెడ్ మీదకి చేర్చి వెళ్ళిపోతున్న కాంపౌండర్లో ఒక నర్స్ శ్రీధకి కాళ్ళు వత్తమని మత్తుపోయేదాకా అలానే చేయమని చెప్పటంతో శ్రీ అలానే చేస్తూ కూర్చుంటే బాబుని తీసుకొని లోపలికి వచ్చిన శ్రీ అమ్మగారు బాబుని చాలా జాగ్రత్తగా ఎత్తుకొని శ్రీధకి చూపించారు. బాబుని చూసిన శ్రీధ ఎమోషనల్ అయిపోతూ ఉంటే పక్కనే ఉన్న శ్రీ తన చేతిని గట్టిగా పట్టుకొని, ఎమోషనల్ అవ్వకు శ్రీధ, ఈ టైంలో అది నీకంత మంచిది కాదు అని తన చేతి మీద సున్నితంగా రాస్తూ అంటే శ్రీధ కళ్ళని తిప్పి శ్రీ వైపు చూస్తూ, చాలా చాలా హ్యాపీగా ఉంది శ్రీ, నాకు ఈ వరం దక్కుతుందని అస్సలు ఊహించలేదు అని మరోసారి ఎమోషనల్ అవుతూ ఉంటే, అక్క ప్లీజ్ నువ్వు నార్మల్గా ఉండు, ఇలా అయితే ఎలా చెప్పు అని నచ్చజెప్పాడు రుద్రాక్ష్ శ్రీధ కాళ్ళని సున్నితంగా ఒత్తుతూ. మరో 5 రోజులు హాస్పిటల్లోనే ఉన్నారు. 5 రోజుల తర్వాత శ్రీధని తిరిగి పుట్టింటికి తీసుకువచ్చాడు రుద్రాక్ష్. దక్ష దగ్గరుండి తల్లికి బిడ్డకి దిష్టి తీసి శ్రీధ వాళ్ళని లోపలికి తీసుకువచ్చి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్న రూమ్కి పంపించారు. శ్రీధకి ఇంకా ఆపరేషన్ పెయిన్స్ తగ్గకపోవడంతో తనకి ఫుల్గా రెస్ట్ ఇచ్చేశారు అందరూ. 21వ రోజు శ్రీధ కొంచెం నార్మల్ అవ్వటంతో గ్రాండ్గా బారసాల ఏర్పాట్లు చేసి శ్రీధ బాబుకి 2 పేర్లు కలిసి వచ్చేలా శ్రీహర్షవర్ధన్ అని పేరు పెట్టారు. శ్రీ ఆ పేరుకి శ్రీకి తన మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైపోతుంటే శ్రీధకి శ్రీ మీద ప్రేమ ఇంకో మెట్టు ఎక్కింది. బారసాల కోసం సేమ్ దీక్షిత్తో రెడీ చేసినట్టే ఉయ్యాలని వెండి మువ్వలతో రెడీ చేయటంతో ఎంతో అందంగా ఉంది. దానికి ఇంకొంచెం అందం యాడ్ అయ్యేలా దక్ష చాలా జాగ్రత్తగా దగ్గరుండి రెడీ చేసింది ఉయ్యాలని. ఆ ఉయ్యాలలో శ్రీహర్షవర్ధన్ని వేసి అందరూ దీవించేశాక బాబు ఏడుస్తూ ఉంటే డ్రెస్ చేంజ్ చేసి ఇక నిద్రపుచ్చేయమని పంపించేశారు. దీక్షిత్ కూడా ఏడుస్తూ ఉండటంతో దీక్షిత్ని కూడా తీసుకుని రూమ్కి వెళ్ళిపోయింది దక్ష డ్రెస్ చేంజ్ చేసి నిద్రపుచ్చడానికి. ఇక వచ్చిన గెస్ట్లతో ఎంగేజ్ అయిపోయారు మిగిలిన వాళ్ళు. రోజులు గిర్రున తిరుగుతున్నాయి. అలా శ్రీధకి 3వ నెల పడటమే రుద్రాక్షిని అడిగారు ఇక ఇంటికి వెళ్తామని.
నెవర్, నేను అస్సలు ఒప్పుకోను. ఆల్రెడీ చెప్పాను, ఇకపై మీరందరూ ఇక్కడే ఉండాలని. ఇప్పటికీ ఇప్పటికే నేను అక్కకి దూరమై చాలా బాధ అనుభవించాను. ఇక నాకు ఎవ్వరికీ దూరంగా ఉండాలని లేదు. ఎవరు ఎన్ని చెప్పినా సరే వినను. మీరు ఇక్కడ ఉండాల్సిందే అని బలవంతం చేయటంతో ఇక తప్పక ఒప్పుకొని మొత్తం అక్కడికి మార్చేసుకున్నారు. రోజులు చూస్తూ ఉండగానే గిర్రున తిరిగి దీక్షిత్ అన్నప్రాసన రావటంతో అన్నప్రాసన టైంలో దీక్షిత్ పాక్కుంటూ వెళ్ళి మరి బుక్స్ మీద చెయ్యి వేయటంతో చదువు బాగా వస్తుందని అనుకుని మురిసిపోయారు. తర్వాత పొంగలన్నం పెట్టడమే మెత్తగా గొంతు నుంచి జారుతూ ఉంటే పైగా టేస్ట్ కూడా తీయగా ఉండటంతో దీక్షిత్ చప్పరిస్తూ మరి గిన్నె మొత్తం తినేశాడు. ఆ తర్వాత మరో 2 నెలలకి శ్రీహర్షవర్ధన్‌కి అన్నప్రాసన చేసే టైంలో శ్రీహర్షవర్ధన్ డబ్బును ముట్టుకోవటంతో అందరూ మురిసిపోయారు. మరొక నెల రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం సడన్‌గా రుద్రాక్ష్ కోపంగా దక్ష మీద అరుస్తూ, "నేను చెప్పింది నువ్వెప్పటికీ చేయవు డెవిల్. నువ్వు చెప్పిందే నేను చెయ్యాలి" అని అంటే దక్ష కూడా అంతే కోపంగా, "ఆహాహాహా! ఏం చెప్పారు? అవును మరి అదే కదా జరుగుతుంది మన జీవితంలో. ఏ రోజైనా నువ్వు చెప్పింది నేను చేయకుండా ఉన్నానా రాక్షస్? అవన్నీ మర్చిపోయి ఇప్పుడు నన్నరుస్తున్నావా?" అని ఆడపిల్లలకి సహజంగా వచ్చే కన్నీటిని బయటికి రప్పించటంతో రుద్రాక్ష్ తల పట్టుకుని, "అసలేంటి డెవిల్ నువ్వు? ఎన్ని రోజులని వీడితోనే ఉంటావు? నీకంటూ ఓన్ ఐడెంటిటీ వద్దా?" అని అరిచాడు మరోసారి. అప్పటికి ఆ గొడవకి రూమ్ వరకు వచ్చిన శ్రీధర్ వాళ్ళు హర్షని ఎత్తుకుని ఏం జరిగిందని అడిగితే, "చూడక్క, దీని కెరియర్ మళ్ళీ స్టార్ట్ చేయమంటే నేను రాను. నాకు ఇలానే నచ్చింది, ఇంట్లోనే ఉండిపోతాను. నా ఐడెంటిటీ నువ్వే" అని అంటుంది. ప్రెగ్నెన్సీకి ముందు తిప్పి తిప్పి కొడితే 4 నెలలేమో వర్క్ చేసింది. అంతే. అప్పుడేమో నాకంటూ ఓన్ ఐడెంటిటీ కావాలని అడిగింది. ఇప్పుడేమో అలాంటిదేమీ అవసరం లేదంటుంది. ఒక మాట మీద నిలబడదా ఇది? అని అన్నాడు. చూడు వదిన, వచ్చిన దగ్గర నుంచి ఇదే మాట. ఆల్రెడీ చెప్పాను కదా, వీడు చిన్నపిల్లాడు. వీడిని పెట్టుకుని నేను వీడిని వదిలి ఆఫీస్‌కి రావాలంటే ఎలా వస్తా? నువ్వే నీ తమ్ముడితో చెప్పు, ఇక నాకు ఆఫీస్ వద్దని అని దక్ష కూడా అంది. అప్పుడే అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు రుద్రాక్షి సపోర్ట్ చేస్తూ, "మేమున్నాం కదా, దీక్షిత్‌ని చూసుకుంటాము. వాడికి 10 నెలలు వచ్చాయి. ఇప్పుడు బనానా, యాపిల్ తింటూ చిన్న చిన్నవి తింటున్నాడు. కాబట్టి మేము చూసుకోగలం. మధ్యాహ్నం వరకు ఆఫీస్‌కి వెళ్ళు. రుద్రాక్ష్ చెప్పినట్టు విను" అని అంటే దక్ష డీలా పడ్డ మొహంతో, "మీరందరూ రాక్షస్ వైపే. నాకు తెలుసు కదా మీ గురించి" అని అంది. వాళ్ళందరి బలవంతం మీద మరో నెల రోజుల తర్వాత ఆఫీస్‌కి వస్తానని ఒప్పుకుంది దక్ష. ఆ మాత్రం చాల్లే అనుకున్న రుద్రాక్ష్, "థ్యాంక్ యూ సో మచ్, కనీసం ఇప్పటికైనా ఒప్పుకున్నావు" అని వెటకారంగా అన్నాడు. దక్ష కూడా అంతే వెటకారంగా, "ఒప్పించావు నువ్వు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే శ్రీధర్ నవ్వుకుంటూ, "భలే ఉన్నార్రా ఇద్దరు" అని అంటే, "మీకంటే కాదులే" అని రుద్రాక్ష్ శ్రీధర్ని వెక్కిరించి, "ఇంతకి నా అల్లుడు ఏం చేస్తున్నాడు?" అంటూ హర్షని ఎత్తుకుని ఆడిస్తూ ఉన్నాడు దీక్షిత్తో పాటు. అలా మరో నెల రోజులు గడిచి దక్షని బలవంతంగా ఆఫీస్‌కి రెడీ చేశాడు రుద్రాక్ష్ సూట్‌లో. Thank you for listening, and please like, share, comment and subscribe.